Audio Jungle. Audio Jungle. హలో మై డియర్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు స్మైలీ చిన్ను. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇవాళ అయితే ఒక చిన్న లాగ్ ఏంటి అంటే మా పాప బర్త్డే జూలై 5th. మేమైతే ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం మీతో అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఆ రోజు మార్నింగ్ అయితే లేచి కొంచెం స్నానాలు అవి చేసి సాటర్డే వచ్చింది కాబట్టి చక్కగా వెంకటేశ్వర గుడికి అలా దండం పెట్టుకొని అయితే వచ్చేసాం మేము. అవన్నీ వీడియో అయితే పెట్టలేదు, ఎందుకంటే ప్రతిదీ వీడియోలో ఏం పెడతాం చెప్పండి అని చెప్పి నాకే ఇంట్రెస్ట్ లేదు. ఇదైతే నేను కాజు పన్నీర్ కర్రీ చేసి బగారా రైస్ చేశాను మధ్యాహ్నం లంచ్కి. చాలా బాగా కుదిరింది కాజు పన్నీర్ కర్రీ, చాలా బాగా నచ్చింది నాకైతే. టేస్ట్ వైజ్ చాలా చాలా బాగుంది. బగారా రైస్ కూడా ఉంటుంది కదా. అలా కాసేపు గుడికి వెళ్ళి వచ్చి టిఫిన్ చేసేసి పడుకొని లేచి అన్ని పనులు చేసుకొని వంట పెంట అన్ని పనులు చేసుకొని హాయిగా కూర్చున్నాం. పిల్లల్ని అయితే స్కూల్కి అయితే పంపించలేదు, వాళ్ళకి హాఫ్ డే వరకే ఉంటుంది సాటర్డే. ఇంకెందుకులే ఒక్క నిమిషానికి ఇంకని చెప్పి నేను పంపించలేదు. యాక్చువల్లీ స్కూల్లో సెలబ్రేట్ చేద్దాం అనుకున్నా, అస్సలు కుదరలేదు. మా ఈచి అస్సలు సపోర్ట్ చేయలేదు, పేచి పెట్టేసింది విపరీతంగా. అందుకే మరి నేనైతే ఏం ప్లాన్ చేయలేదు. ఈవినింగ్ మాత్రం కొంచెం దివాణం మీద నెట్ క్లాత్ వేసి నేనే అలా డెకరేషన్ చేశాను. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి హెల్ప్ తీసుకొని మేమిద్దరం కలిసి డెకరేషన్ చేసాం. ఇది ఎలా ఉందో నాకైతే కమెంట్ చేసేయండి. అలా జస్ట్ దివాణం మీద మా ఈక్షిత కూర్చొని కేక్ కట్ చేసేలాగా, ఎవరిని పిలవలేదు. నేను మా ఈక్షిత, మా పెద్ద పాప, మా హస్బెండ్, మా వరకే మేమే కేక్ కట్ చేసుకొని మేమే తినేసాం. మా ఈక్షి అల్లరైతే మామూలు అల్లరి కాదు, ప్రతి దానికి భయపడిపోయేది. అది స్ప్రే చేస్తే నచ్చదు, ఒక బాంబు పేలిస్తే నచ్చదు. నాకైతే చాలా కోపం వచ్చేసింది. కానీ ఏం చేస్తాం, పిల్లలు కదా, తప్పదు. మనం ఎంతో ఆలోచిస్తాం, అదేమో 2 నిమిషాల్లో అన్ని పీక్ పాకం పెట్టేసింది. మా పాప అవుట్ఫిట్ అయితే ఇది ఎలా ఉందో నాకైతే కమెంట్ చేయండి. మ్యాజిక్ క్యాండిల్స్ అవి ఊదడానికి చాలా శ్రమ పడిపోయింది. అస్సలు నార్మల్గా నవ్వలేదు, నేనైతే పొట్ట పట్టుకుని మరీ నవ్వాను. అవి ఆరట్లేదని చెప్పి తల కొట్టేసుకునేది మా పాప అయితే. అస్సలు చాలా హ్యాపీ అనిపించింది. అది అంతలా చాలాసేపు ట్రై చేసింది పాపం, అయినా సరే అవేమో ఊదడానికి చాలా కష్టపడింది. భలే నవ్వొచ్చింది నాకు. మాకు ఎంత టార్చర్ చూపించిందో ఒక్క ఫ్రాక్ వేసుకోవడానికి. దానికేమో పనిష్మెంట్ లాగా ఉంది క్యాండిల్స్ ఆర్పడం అనేది. చాలా చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. తను చూడండి మీరు, తనైతే తల కొట్టేసుకునేది ప్రతిసారి, ఇట్లా ఇట్లా చేసుకుని చిరాకు పడిపోయేది అవి ఆపడానికి. నాకైతే భలే నవ్వొచ్చింది.